నంద్యాల జిల్లా వెలుగోడులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి మొహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సెల్ ఫోన్కు బానిసలు కాకుండా వాటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి నూతన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ మురారి, ప్రధానోపాధ్యాయులు మాలిక్ ఖాన్, టీచర్ మొయినుద్దీన్, డిప్యూటీ ఎంపీడీఓ చాంద్ బాషా, ఆర్ఐ వెంకట్రామిరెడ్డి, వీఆర్ఓలు సురేష్ రెడ్డి, చక్రి, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ రెడ్డి, నాయకులు ఖలీల్ ఖాన్, షాలు బాషాతో పాటు సచివాలయ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎంపీడీఓ సార్ మురారి గారికి, హెచ్ఎం సార్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు ఖలీలన్న గారికి, అలాగే జనసేన నాయకులు షాలు బాషా గారికి, అలాగే జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఇక్కడ విచ్చేసిన టీచర్లకి, మండల స్థాయి అధికారులకి, సచివాలయ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈరోజు కాన్సెప్ట్ హెల్తీ స్కూల్స్ అండ్ ఆఫీసెస్ ఉంది. దాంట్లో భాగంగా ఈ స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేశాము. మెయిన్ ఏమంటే స్కూల్ కాంపౌండ్ లోపల మొత్తం క్లీనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి మీరంతా మోస్ట్లీ వెలుగోడు సంబంధించే ఉండింటారు. ఇక్కడంతా పిల్లలంతా వెలుగోడు వాళ్ళేనా? వీళ్ళంతా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల సమాధానం చేసి పరిశుభ్ర హైటు వెయిట్ ఏమైనా హెల్త్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయని స్క్రీనింగ్ వస్తుంది. అప్పుడు చెక్ చేస్తారు నిజంగా హెల్దీనా అని. ఓకేనా? చాలా మంది స్కూల్కి రాకుండా అనారోగ్యం పాలై ఇంట్లో ఖచ్చితంగా ಆಗೋ Gracias.